జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాధలకు కృంగిపోని, సక్సెస్కి పొంగిపోని, నీ వ్యక్తిత్వానికి, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా దక్కుతుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. అచ్చం ఈయనలా. ఒకప్పుడు ₹2 కోసం నెలంతా ఛాయ్ కప్పులు కడిగిన ఆయన ఇప్పుడు హైదరాబాద్లోనే తిరుగులేని వ్యాపారవేత్తగా మారిపోయారు. ఇదేదో ఓవర్ నైట్ లో జరిగిన మాయ కాదు, ఏండ్ల నాటి శ్రమ. ఎన్నో నిద్రలేని రోజులు గడిపిన సందర్భాలున్నాయి. ఆ కష్టం తాలూకు ప్రతిఫలమే ఈరోజు ఆయన్ని ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దాయి. ఆయనే నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు. ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన ఈ సామాన్యుడి సక్సెస్ గురించి మీరు చూసేయండి. హైదరాబాద్ లో ఉండే వాళ్లకు నీలోఫర్ కేఫ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుమారు 45 ఏళ్ల క్రితం హైదరాబాద్ నడిఒడ్డులో వెలిసిన ఈ చాయ్ కేఫ్ లక్షలాది మందికి కేరఫ్ గా మారింది. ఇక్కడ దొరికే చాయ్ ఇంట్లో దొరికే చాయ్ కంటే ఎంతో టేస్టీగా ఉంటుందంటే నీలోఫర్ గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు. నీలోఫర్ కేఫ్ ను అంత అద్భుతంగా తీర్చిదిద్దారు బాబురావు. ఆదిలాబాద్ కు చెందిన ఆయన ఏదైనా సాధించాలనే తపనతో చేతిలో పైసా లేకుండా పొట్ట చేత పట్టుకుని 1975లో హైదరాబాద్ కు బయలుదేరాడు. ఆదిలాబాద్ నుండి టికెట్ లేకుండానే రైలు ఎక్కాడు. హైదరాబాద్ లో ఏం చేయాలో తెలియదు. ఓ బట్టల కొట్టులో సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం దొరికింది. అది కూడా కొంతకాలమే. మళ్ళీ కేరఫ్ రోడ్డే. ఉండటానికి తినడానికి ఏముండేది కాదు. ఫుట్పాత్ పైనే పడుకునేవాడు. నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో స్నానం చేసేవాడు. అయితే 1976లో చేస్తున్న సేల్స్ జాబ్ ని వదిలేసి ఓ కేఫ్ లో క్లీనర్ గా చేరాడు. బాగా కష్టపడ్డాడు. సిన్సియర్ గా ఇచ్చిన పనిని చేశాడు. అప్పటి కేఫ్ నీలోఫర్ యజమాని దృష్టిలో పడ్డాడు. వెయిటర్ గా ప్రమోట్ అయ్యాడు. అక్కడ వెయిటర్ గానే కాకుండా కొన్నిసార్లు స్వీపర్ గాను పనిచేశాడు. కేఫ్ లో కప్పులు పాత్రలు కూడా కడిగేవాడు. ఆ తర్వాత మంచి ఛాయ్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఆయనకు వస్తువులు అమ్మడంలోనూ అనుభవం ఉండడం ఆయనకి కలిసొచ్చింది. అతని పనిని చూసిన కేఫ్ యజమాని దాని బాధ్యతలను తనకి అప్పగించాడు. ఆ తర్వాత టీ మాస్టర్ అయ్యాడు, సూపర్వైజర్ అయ్యాడు, చివరకు కేఫ్ యజమానిగా మారాడు. ఇదేదో సినిమా కథలా టకటకా జరిగిపోలేదు. దాని వెనుక బాబురావు అంకుటిత దీక్ష, కృషి, కష్టం ఎంతో ఉంది. బాబురావుకు పెద్దగా చదువు లేదు. కేవలం కష్టం, అనుభవంతోనే నీలోఫర్ కేఫ్ కు మహర్దశ పట్టించాడు. 1978లో లకడీ కప్పుల్లో ఉన్న చిన్న కేఫ్ ను చేతుల్లోకి తీసుకున్న బాబురావు ఇప్పుడు హైదరాబాద్ లో నెలకొల్పిన అవుట్లెట్లకు యజమానిగా కొనసాగుతున్నాడు. ఏ ప్రాంతంలో నీలోఫర్ కేఫ్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ప్రజల అనుగుణంగా ఛాయ్ అందిస్తారు. ఆటో డ్రైవర్ ఇష్టపడే కడక్ ఛాయ్ కి ఈ కేఫ్ లో ₹10 నుంచి ₹15 ఉంటుంది. ప్రొఫెషనల్ కు ఒక కప్పుడు టీకి ₹100 వరకు చెల్లిస్తారు. నీలోఫర్ కేఫ్ లోని ప్రతి ఐటమ్ ను బాబురావు రుచి చూసిన తర్వాతే కస్టమర్లకు అందిస్తారు. తనకు నచ్చిన తర్వాతే అందుబాటులో ఉంచుతారు. పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమని నమ్ముతాడు బాబురావు. కొన్నిసార్లు నష్టాలు వచ్చినప్పటికీ నాణ్యత విషయంలో రాజీ పడలేదంటాడు ఆయన. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనసాగిస్తూనే కస్టమర్లకు కొత్తదాన్ని అందించాలనే ఆలోచనలో ఉంటారు ఆయన. నీలోఫర్ మెయిన్ బ్రాంచ్ లగడి కప్పుల్లో ఉండగా హిమాయత్ నగర్, బంజారా హిల్స్, రాయదుర్గంలో అవుట్లెట్ ఉన్నాయి. అన్ని సెంటర్లు ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఆయన నెలకు సుమారు 25 లక్షల జీఎస్టీ చెల్లిస్తారంటే ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన కేఫ్లో సుమారు 690 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇటీవలే టీ పొడి వ్యాపారం కూడా ప్రారంభించారు ఆయన. అది కూడా నీలోఫర్ పేరుతోనే. ఇక బాబురావు ఎంత సంపాదించినా అందులో కొంత మొత్తాన్ని విధిగా సామాజిక సేవకు ఉపయోగించడం బాబురావుకు అలవాటు. అందులో భాగంగా నీలోఫర్ కేఫ్ లో ప్రతిరోజు మిగిలిపోయిన బ్రెడ్, బిస్కెట్లను పేదవాళ్లకు పంచుతారు. వాళ్ళ నాన్న కోరిక మేరకు పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ల బంధువులకు సాయపడిన ఆయన ప్రస్తుతం రోజు 500 మందికి టిఫిన్లు, 300 మందికి భోజనాలు అందిస్తున్నారు. సాయం చేయడం వల్ల ఇంకా ఎక్కువ లాభం పొందుతారే తప్ప నష్టం ఉండదంటారు బాబురావు. ఇవి తెలిసినవే. ఇంకా తెలియని గుప్తధనాలు ఎన్నో చేస్తుంటాడు ఆయన. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాల్ని మరవని వ్యక్తి బాబురావు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా 45 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన బాబురావు ప్రస్తుతం సంపన్నుడు. ఓ పెద్ద కారు, చేతిలో ఐఫోన్, బ్యాంక్ బ్యాలెన్స్, సమాజంలో గౌరవం, అన్నింటికి మించి పెద్ద మనసు. ఇది నీలోఫర్ కేఫ్ బాబురావు కథ. పని ఏదన్నది కాదు, ఇష్టంగా చేసుకుంటూ పోవడమే. తన రెక్కల కష్టమే పెట్టుబడిగా ఎదిగిన బాబురావు జీవితం నేటి యువతరానికి స్ఫూర్తి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.